హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు సండే స్పెషల్ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఈ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను కిలో చేప ముక్కలు తీసుకున్నానండి. చేప ముక్కలు శుభ్రంగా క్లీన్ చేసుకొని దానికి కొంచెంగా ఉప్పు, పసుపు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. అలా అయితే ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీలో కచ్చపచ్చగా వేసుకున్నాను. కొంచెంగా బెండకాయలు, ఒక టమాటో, 4 మిర్చి. ఇక్కడ పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని పులుసు తీసి పక్కకు పెట్టుకోవాలండి. మసాలా కోసం కొంచెం అల్లం ముక్కలు 2 ఇంచులు, 10 నుంచి 12 వరకు వెల్లుల్లి, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర. అంతేనండి, ఎక్కువ మసాలా ఏమి ఉండదు. ఇవి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. ముందుగా మనం కచ్చపచ్చగా మిక్సీ వేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగుతూ ఉన్నప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నేను కొంచెం ఘాట్లు పెట్టి వేసుకున్నానండి, చీల్చి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే కనుక ఉల్లిపాయ అడుగు అంటుతుంది. ఉల్లిపాయలు, మిర్చి ఇలా వేగుతూ ఉండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు, టమాటోలు వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకును. కొంచెంసేపు వేగిన తర్వాత ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు సిమ్లో మగ్గించుకోవాలి. చేప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కర్రీకి సరిపడగా కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. మనం ముందుగా చేపలకు కూడా పట్టించాము. కొంచెం కారం ఎక్కువ వేసిన తర్వాత పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు రసం, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెంగా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మనం డైరెక్ట్గా గిన్నెనే కదిలించుకోవాలండి. చేపల కూరని ఎక్కువగా గరిటెతో కదిలిస్తే ముక్కలు విడిపోతాయి. తర్వాత మనం మూత పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న చేపల పులుసు మూత తీసి మనం ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మిశ్రమం ఉంది కదండి, అది పులుసులో వేసుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత కొంచెం సేపు ముక్కలకి మసాలా అంతా పట్టేలా ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చి ఉంటుంది. ఇలా వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చివరిగా సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఇది వేడివేడిగా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మా వాళ్ళ కోసం నేను చేసిన స్పెషల్ రెసిపీ ఇదేనండి. మరిన్ని వంటలతో ది రమ్మ కిచెన్లో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి.